ఐక్యత లేకపోతే సంఘం చల్లాచెదురైపోతుంది. సంఘమైన, కుటుంబమైన, సమాజమైనా కానీ ఐక్యత కలిగి ఉంటేనే అది ఫలభరితంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది, మనోహరముగా మార్చబడుతుంది. చివరిలో దేవుడు ఒక మాట ఉంటాడు, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎచ్చట నుండవలెనంటే ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉంటుందంట. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఐక్యత లేకనే చాలామంది వెనకబడిపోతూ ఉన్నారు. ఐక్యత లేకనే చాలా కుటుంబాలు దేవుని మార్గాన్ని తప్పిపోయి లోక సంబంధమైన మార్గాల్లో జీవిస్తూ ఐక్యత